ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనములు. ఈ నెల ఈ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఈ రోజున మరి యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నటువంటి వాక్యము, యు ఆస్క్ ఇన్ మై నేమ్. ఎవరి పేరుని అడగాలి? యేసుక్రీస్తు వారి పేరిట ఎవరిని అడగాలి? తండ్రి దేవుణ్ణి అడగాలి. నీకు ఏమి కావాలో యూస్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పేరును యూజ్ చేసి నువ్వు అడుగు, సో నీకు దయచేస్తానంటున్నాడు. సో మీరు నా తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఎవరిస్తారు? వాళ్ళ డాడీ ఇస్తారు. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ రోజున నీకు నాకు యేసుక్రీస్తు వారి పేరిట అడిగితే ఇస్తానంటున్నాడు. అందుకే మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ ఇట్ షాల్ బి గివెన్. అంటే నువ్వు అడగకుండా ఏది కూడా నీకు రాదు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, అమ్మని అడగాలి. ఏమని అడగాలి? అమ్మ అన్నం పెట్టు, కాలేజ్ ఫీజు కట్టాలి. అమ్మ డాడీ చెప్పు నేను కాలేజ్ ఫీజు కట్టాలి, డాడీ నీ కాలేజ్ ఫీజు అని అడుగుతాం. టీచర్ నాకు ఈ విషయం అర్థం కాలేదని అడుగుతాం. అంటే ఇక్కడ అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అడగక చాలామంది అలాగే ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి గ్రోత్ ఉండదు. వాళ్ళకి అవసరమే, నిజంగా అవసరమే, కానీ అడగరు. నిజంగా ఒక విషయం గురించి తెలియదు, కానీ దాన్ని అడిగి తెలుసుకోరు. అంత బలహీనంగా ఉన్నారు చాలామంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న ఒక మంచి అవకాశం. ఆస్క్, అడుగు. నువ్వు పొందుకున్నంతగా అడగాలి. అందుకే మనం మత్తయి సువార్త చదువుతాం కదా, ఏమని చదువుతాం? మీరు ప్రార్థనలు అడుగు వాటిని ఎలా పొందుకున్నారని నమ్ముడి. అంటే మనం ప్రార్థన చేసినవన్నీ కూడా పొందామని చెప్పేసి విశ్వసించాలి, నమ్మాలి. ఆ నమ్మకం లేకపోతే అది కార్యము జరగదు. దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ రోజున నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అడుగు, నీకు ఇస్తాను. అడుగు, నీకు ఇస్తాను. ప్రార్థనలో అడుగు వాటినెలా నువ్వు పొందుకున్నానని విశ్వసిస్తే నువ్వు కార్యములు చూస్తావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు అడగకుండా మనమందరం కూడా మన యొక్క శక్తిని నమ్ముకుంటూ ఉన్నాం. బట్ నౌ టుడే వీ హ్యావ్ టు ట్రస్ట్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పేరులో ఉన్న పవర్ని చూడాలి, ఆయన పేరులో ఉన్న ఘనతను చూడాలి. ప్రియమైన బిడ్డలారా, మనమందరం కూడా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యెషయా ప్రవక్త అయితే అంటాడు, మీరు ప్రార్థనలు అడగక మునిపే మీ మొరలో ఆయన ఎరిగి ఉన్నాడు. మనం అడగక మునిపే ఆయన తెలుసు వాట్ వీ నీడ్. పిల్లల తల్లిదండ్రులకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఆ విధంగా దేవుడికి కూడా నీ ఎడల ఒక ప్లాన్ ఉంది. నీకు ఏం అవసరమో ఆయన దగ్గర అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. హీ నోస్ బిఫోర్ యూ ఆస్క్. అందుకే మీరు మొరపెట్టక మునిపే మీ అవసరాలను ఆయన ఎరిగి ఉన్నాడు. సో నీ జీవితం గురించి, నా జీవితం గురించి ఆయన ఆల్రెడీ ముందుగానే తెలుసుకొని ఉన్నాడు. సో ఆయన ఇవ్వటానికి జస్ట్ నువ్వు అడిగితే రెడీమేడ్గా ఆన్సర్ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? నువ్వు అడగట్లేదు కాబట్టి దాన్ని నువ్వు పొందట్లేదు. సో నువ్వు ఎలా అడగట్లేదు? దాన్ని పొందుకున్నంతగా నువ్వు అడగట్లేదు, పొందుకున్నంతగా ప్రాధేయపడడం లేదు. దేవుని అడగాలి. ఎలా అడగాలంటే పొందుకునే అంతవరకు అడగాలి. ఆ విధంగా అడగటం వలన డెఫినెట్గా నువ్వు కార్యములు చూస్తావు, అద్భుత కార్యములు చూస్తావు, ఆశ్చర్య కార్యములు చూస్తావు. కాబట్టి దేవుని నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ సంఘాన్ని దీవిస్తాడు, నీ సమాజాన్ని దీవిస్తాడు, నీ దేశాన్ని దీవిస్తాడు. కాబట్టి లెట్ us be united in prayer to ask the God. దేశం కొరకు, మన దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం, మన జిల్లాల కొరకు ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రాల కొరకు ప్రార్థన చేద్దాం, మన ఊరి కొరకు ప్రార్థన చేద్దాం, మన వార్డు కోసం ప్రార్థన చేద్దాం, మన కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇట్ షాల్ బి గివెన్. నా పేరిట తండ్రిని మీరు ఏమి అడిగినను ఆయన అనుగ్రహించును. అంటే యేసుప్రభు వారు ఒక మధ్యవర్తిగా ఉండి తండ్రి దగ్గర నుంచి మనకు కావాల్సిన ప్రత్యేక అవసరతను ఆయన తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఆయన మనలను, మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ యొక్క వాక్యంలో విశ్వాసం ఉంచుదాం.
మరి ఈరోజు మీ పరిపాటలు దేవుడు మీకు తోడుగా ఉండాలని, మీ కుటుంబ జీవితంలో దేవుడు మీకు క్షేమం దయచేయాలని మనసారా ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను. మీరు వెళ్ళే ప్రయాణాల్లో క్షేమము, మీరు చేసే ఉద్యోగాల్లో క్షేమము, మీ కుటుంబంలో ఆశీర్వాదము, కుటుంబంలో ఉన్న వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉన్నట్లు, మరి స్నేహ సంబంధం ఉన్నట్టు, ఐక్యత ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఏ సమస్యలున్నా, ఏ గొడవలున్నా ప్రార్థనలో దాన్ని మనం పొందుకున్నామని విశ్వసించండి, నమ్మండి, ప్రభుకు మొరపెట్టుకోండి. డెఫినెట్గా దేవుడు మీ యొక్క సమస్యలకు సమాధానం ఇస్తున్నాడు, మీ కుటుంబంలో శాంతిని సమాధానం ఇస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మే యూ హ్యావ్ ఏ బ్రైట్ డే అండ్ కలర్ఫుల్ డే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.